గణేష్ ఘాట్ లో నిమజ్జన ఏర్పాట్లపై విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. గణేష్ ఘాట్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ది చేస్తామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పోలీస్ కార్యాలయం నుండి జనవాడ వరకు 4 లేన్ రహదారి ఇదైతే నాకు తెలుసు కదా 30 సంవత్సరాలు కూడా పరిష్కారం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉండే ఫైనాన్షియల్ కండిషన్ లో అన్ని పట్టాలండి కాబట్టి ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే ఇంకో 30 years కూడా సాధ్యం కాదు. దీనివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి, మధ్యలో చాలా ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ పట్టాలెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా సాధ్యమైన పరిస్థితి కాదు అది. ఇక గణేష్ ఘాట్ నందు నిమజ్జన ప్రదేశానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని చదువు చేసి పార్కింగ్ సౌకర్యం ఏం చేసుకోవాలి, అది ఇబ్బంది కదా, నోట్ చేసుకోండి. తర్వాత ఘాట్ లో కొత్తగా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి కనెక్షన్ అవుతున్నారు. కూడా తర్వాత పెన్నా ఘాట్ అవిసారికి ఇచ్చేసి ఇబ్బంది లేదు. మీరు ఆర్మీ వాళ్ళ కూడా చెప్తారు బయట మనం తీసేసి కర్మగతులు పద్ధతులు రెడీ చేయండి. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గణేష్ నిమజ్జనానికి తరలి వచ్చే వాహనదారులు రహదారుల వెంట చెట్లు సార్ గారు అలాంటి కదా, అదేం పెద్ద ఇష్యూ కాదు, జాగ్రత్త చూసుకుంటాం. తర్వాత గణేష్ ఘాట్ పెన్నా ఘాట్ లో శాశ్వతంగా లైటింగ్ సౌకర్యం ఇప్పటికే నోడా చైర్మన్ గారితో మాట్లాడున్నాము. తొందరలో కమిషనర్ గారు రావాల్సింది. మరి హైదరాబాద్ లో అత్యవసర పనులు గత రాత్రి వెళ్ళటం జరిగింది. ఊరిలో లేవాళ్ళు అన్ని విషయాలు కూడా శేషర్ గారు చెప్పారని చెప్పారు. మీరు ఏం చేయగలుగుతారో చెప్తే ఇంకేం చేయాలో నేను చెప్తాను. అందరూ గణేష్ భక్తులే, అందరూ కూడా ఆరోగ్యవుతుంది. ప్రశ్నించడం చాలా తేలిక, చేయటం చాలా కష్టం. నా శక్తి నుంచి ఈ గణేష్ ఘాట్లు నేను చేసిన మీరు అడిగే 2 కోట్ల చిన్న కోరిక నా వాళ్ళైతే కాదు. అన్ని ప్రయత్నాలు చేసి విఫలం చెంది చెప్తున్నా. దీనికి కారణం కాదు, సారీ, దీనికి సాక్ష్యం శేషగిరిరావు గారే. నాకు సిఎస్ఆర్ గ్రాంట్స్ లేదు, నా కాన్స్టిట్యూన్స్ లో పరిశ్రమలు లేవు. సిఎస్ఆర్ గ్రాంట్స్ కావాలంటే ఏదైనా ఉంటే మంత్రి పొంగూరు నారాయణ గారు, సిటీ కాన్స్టిట్యున్సీ జిల్లా మంత్రి, వారి సొంత కార్పొరేషన్ కాబట్టి మీరు నారాయణ గారితో మాట్లాడండి. ఎందుకంటే నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పిన తర్వాత ఖచ్చితంగా కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత మీలో ఉంది కాబట్టి అడగండి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ, వారు పార్లమెంట్ సభ్యులు, వారికి నిధులు ఉంటాయి, వారికి సిఎస్ సంబంధాలు ఉంటాయి, వారితో మాట్లాడండి. వారే కాకుండా ఇంకా జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఏదైతే జయభారత్ హాస్పిటల్ కంటే బిఎస్ఆర్ గ్రూపులు కావచ్చు, అనేక సంస్థలు, చేజ వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రముఖ బీజేపీ నాయకులు వారు, వారందరూ కూడా ఉన్నారు. అందరితో మాట్లాడండి. నేనైతే దీంట్లో ఏం చేయగలుగుతానంటే 2 కోట్ల మట్టి కట్టలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలం చెంది నా వల్ల కాదు అని చెప్తున్నా. భవిష్యత్తు అవకాశం వస్తే చేయగలుగుతాను తప్ప ఈ రోజు చేయలేను. అయితే ఈ 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ గ్రాంట్స్ కు సంబంధించి అందరూ ముందుకు వచ్చేట్లయితే నేను సొంతంగా 20 లక్షల రూపాయల నిధులు, అక్షరాల 20 లక్షల రూపాయల నిధులు రేపు సాయంకాలం మీకు అందిస్తా. 1,50,00,000 రూపాయల నిధులు మీరు ప్రయత్నం చేయండి. నేను ఒక్కనే కాదు, ఇక్కడ మంత్రులు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అందరూ బాధ్యత తీసుకున్నాం. నేనైతే నా వాళ్ళైతే కాదు, అందరికి ఆవేదన ఉంది, అందరం గణేష్ భక్తులే, దాంట్లో ఎలాంటి అనుభవం అవసరం లేదు. తర్వాత ఇంకా గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం స్థానిక శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి గారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ సమితి అధికారులందరితో ఈ సమీక్షకి హాజరైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ప్రతిసారి సమస్య అవుతుంది, అర్థం చేసుకోండి, ముందుగానే చెప్పండి. ఈసారి 2వ రకం సమస్య కూడా ఏంటంటే యాక్చువల్గా
పూర్తి రేపటి నుండి అధికారులు చెప్తామని చెప్పారు. అది ఇబ్బంది వచ్చేటట్టుంటే మాత్రం పూర్తి ఈసారి అదేవిధంగా ట్రాఫిక్ దృష్టి పడినది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మధ్యలో చాలా ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ పట్టాలెన్స్ కూడా ఉన్నాయి. అది ఇప్పుడు అలా సాధ్యమైన పరిస్థితి కాదు అది. ఇక గణేష్ ఘాట్ నందు నిమజ్జన ప్రదేశానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని చదువు చేసి పార్కింగ్ సౌకర్యం ఏం చేసుకోవాలి, అది ఇబ్బంది కదా, రోడ్ చేసుకోండి. తర్వాత ఘాట్ లో కొత్తగా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి కనెక్షన్ అవుతున్నారు. కూడా తర్వాత పెన్నా ఘాట్ అవిసారికి ఇచ్చేసి ఇబ్బంది లేదు. మీరు 6 రోజుల పాటు చెప్తారు. ఇది బ్యాగ్ వేసుకుంటే అది సరిపోయింది. ఈ హైట్ బయట మనం తీసేసి కర్మగతులు పద్ధతులు రెడీ చేయండి. ఇది ఇప్పటికే నూరాచరణతో మాట్లాడున్నాను. తొందరలో కమిషనర్ గారు రావాల్సింది.